హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ వంటగది ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బియ్యం పెసల నూక ఉప్మా. దీని తయారీ విధానం చూద్దాం. 2 కప్పులు బియ్యం, 1 కప్పు పెసలు తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు పెసలు వేసి నూకలాగా ఆడుకోవాలి. ఈ నూకని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లో 2 కప్పులు బియ్యం వేసి నూక చేసుకోవాలి. ఇప్పుడు పెసల్లో ఈ బియ్యం నూకను కూడా వేసి కలుపుకోవాలి. పెసలు బియ్యం బాగా కలిసే వరకు ఒకసారి కలుపుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని మనం ఒక కుక్కర్ ప్యాన్ తీసుకొని అందులో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులో 8 పచ్చిమిర్చి వేసుకోవాలి. కారానికి సరిపడ్డ పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి. ఒక 4 స్పూన్లు పల్లీలు వేసి కలుపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం 1 కప్పు నూకకి 2.5 కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు నేను 2 కప్పులు నూక తీసుకుంటున్నాను కాబట్టి 5 కప్పులు నీళ్లు వేసుకుంటున్నాను. 1 కప్పుకి 1 స్పూన్ చొప్పున 2 స్పూన్లు సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పెసల బియ్యం నూకను వేసి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మనకు వండ కట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అలా దగ్గర పడే వరకు కలపాలి. దగ్గర పడిన తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టి 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ అవనివ్వాలి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసుకుంటే పెసల బియ్యం నూక ఉప్మా రెడీ. ఇది అన్ని రకాల పికిల్స్తోని టమాటా కొత్తిమీర చట్నీతో బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్కి కూడా మనకి బాగుంటుంది. హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ పెసర బియ్యం నూక ఉప్మా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.